అక్క ఫ్యామిలీ గురించి తనకిష్టమైన ఆర్జే గురించి రాసుంటే చదివాను. చదివేసావా? అంటే మొత్తం తెలిసిపోయిందా? హ? ఏం తెలియడం గురించి మాట్లాడుతున్నారక్క? ఇంత కూల్ గా క్లారిటీగా అడుగుతుందంటే ఖచ్చితంగా ఏమీ చదివినట్టు లేదు. అదే ఆవిడ లైఫ్ గురించి మొత్తం తెలిసిపోయిందా అని అడుగుతున్నా. కొత్తగా ఏం తెలియలేదక్క. కొంచెం కన్ఫ్యూజన్ అయితే పెరిగింది. ఏం కన్ఫ్యూజన్? నాకు కొడైకెనాల్ నుంచి ఫ్యాన్ అని ఫోన్ చేసిన అక్క, ఆరో అక్క, ఇద్దరా ఒక్కరా అన్న కన్ఫ్యూజన్. ఇద్దరు ఒకేలా అవుతారు మిస్సమ్మా. ఇద్దరే. అయినా ఎఫ్ఎం చాలా మంది వింటారు కదా. ఆవిడ ఏంటి ఆవిడ ఒకరు కారు. అవును ఒకరు. నేను వచ్చిన విషయమే మర్చిపోయా. దగ్గర కావలసిన నువ్వు మీ ఆయన ఇంకా ఇలా దూరంగా ఉన్నారంటే దానికి కారణం నువ్వే మిస్సమ్మా. నేనేం చేశా అక్క? ఏమీ చేయలేదు కాబట్టే కారణం నువ్వయ్యావు. అరే కొత్త జీవితం మొదలు పెట్టినప్పుడు నీ ప్రపంచం మొత్తం నీ భర్త అవ్వాలి. నువ్వు ఇలా బిజీగా ఉంటే ఎలా? అక్క ఎలా అని అడగకుండా ఏం చేయాలో చెప్పండి ప్లీజ్. నువ్వు పిల్లల కోసం ముందు ఒక కేర్ టేకర్ని పెట్టుకోవాలి. నేనే ఇంటి కేర్ టేకర్ గా వచ్చా, మళ్ళీ నేనే ఒక కేర్ టేకర్ ని పెట్టుకోవాలా? భలే కామెడీ చేస్తారక్క మీరు. ఏంటి నిజంగా సీరియసా? సారీ అక్క. నేను చెప్పిన కేర్ టేకర్ గురించి ఆలోచించు. సరే అక్క, ఆలోచిస్తాను.